మనకుదే ఒక్క పాలు సంవత్సరం నీ తమ్మినికో అన్న 7 సంవత్సరాలు నేను తీసుకొని తమ్మినికి ఒక్క పాలు సంవత్సరం ఇస్తే ఊళ్ళో ఏమంటారా తోడబుట్టిన మైన బ్రాదు లంగా దొంగ ద్రోహి అంటారు భార్యతో ఏందావా కొనుకొచ్చిన కోళ్ళని భార్య మాట కాలరా నేను మీద 10 మంది రంగ తమ్ముడ తల్లి గర్భన 2 భాగాలమై పుట్టినవురా నీకు తోడు నాకు తోడు నువ్వు శరీరార్థ రాజ్యం అన్నాడు నేను ఒకరు చెప్పేటోని ఒకరితో చెప్పించుకునేవాడిని తమ్ముడు అన్నా కాస్తైన భూములు నీకురా కొత్తగాని భూములు నా ఎందుకంటే అయ్యా తమ్మిన కొడుకు చదువుకునేవాడు కాస్త గాని భూములు వాని పాలుపోతే వాడు కాస్త చేసుకుంటాడు నా 7 కొడుకులకు చదువు లేదు వాళ్ళు కాస్త చేసుకుంటారు అని కాస్త అయిన భూములు ఆ తమ్మినికి పెట్టిండు కాస్త గారి భూములు నాకు మెదిగిన ఎడ్లు నీకు మెదిగిన ఎడ్లు నాకు పాలిచ్చే బరు నీకురా పాలియని బరు నాకు తమ్ముడు నీ కొడుకు చదువుకునే పిల్లగాడు రా పాతింటలు ఉండి ఇల్లు కూలిపోతే నీ కొడుకు ఇల్లు కట్టలేడు తమ్ముడా కోట్ల ధర చేసిన కొత్త మాలు తమ్మినుకోవాలి పాత మాలు నాకు తమ్మి నా తమ్ముడా పాత మాలు నాకు తమ్మి నా తమ్ముడా కోట్ల ధర ఏది కట్టిన కొత్త మాలు నీకు అన్నడన్నా ఇంట్లో నీ భార్యను రావులే నీ కొడుకుని తీసుకొని కొత్త మాలు కాడికి రారా తమ్ముడా నా అన్న నాకు ఎరువోసిండని నాతో మాట్లాడుకుంటుండేవురా తమ్ముడు ఇవాళ మనకొక్క చెల్లె ఉన్న మా అన్నలేరు పడ్డరు అని కడప గడిగి 5 బొట్టు పెట్టి ఇంట్లో కూరాడి పెట్టి 3 రాళ్ళ పొయ్యి పెట్టి పాలు వంగిస్తురా మనం ఆ కైలాలు లేరు తమ్ముడా నేనే అవ్వనను నేనే అయ్యనను నేనే అన్నననుకోరా నేను కొత్త మాలిగాడి పోయి నేనే ఆడబిడ్డ లెక్క తాళం తీసి ఇల్లు శుభ్రం చేసి నీ భార్య నీ కొడుకుని తీసుకొని వస్తే తమ్ముడు నేను ఆడబిడ్డ లెక్క మిమ్మల్ని ఇంట్లో తోలి కడప గడిగా 5 బొట్లు పెట్టి నీ ఇంట్లో కూరాడు పెట్టి నేను ఆడబిడ్డ లెక్క 3 రాళ్ళ పోయి నేను పలువకి చేస్తాను తమ్ముడు పలువకి ఇచ్చేస్తాను నన్ను మరిచి ఉండే కూర నా తమ్ముడు నాకేం పని మాట పట్టుకుని నువ్వు అదిదాని లెక్క నువ్వు ఇలా పాలు వంగిస్తున్నావా నీకు చెప్పిన బుజ్జానా ఇదే కాళ్ళ నేను వెళ్ళిపోయి నా భార్యను నా కొడుకు అన్నడే తమ్ముడైన నీల తేనరాయే
కళ్ళ కన్నీళ్ళు తిరుగుతానయ్యాడని రావా ఓ నదరవే ఓ ప్రాణనాథ నదరవే నీలసేన రాజా కత్తిరికాడ ఎవరన్నా ఎవరన్నా వచ్చినోడ మాట తిట్టిల్లా పాడబండి రావంగా ఊళ్ళో ఉన్న లోపల ఏమన్నా మాటన్నారా లేక మీ అన్నమైన పెరాదు నిన్ను ఏమన్నా మాటన్నారా నీ నీళ్ళగా నీళ్ళు తిరుగుతానైనాదా గవలాంటి కళ్ళల్లా రవలు సిరగలో వరపుతాను సిలగాని మొక్క చిన్న వచ్చుకున్నావో నాదా నిన్నో ఎవరన్నా నిన్ను తిట్టినారా నన్నెందుకు వెళ్ళొచ్చుమంటారు రే ఇలా కత్తిరికాడా నా అన్న నేను ఎరవడ్డా బామా ఏమిటి మీ అన్న నువ్వు ఏరబడ్డావా అవునమ్మా ఏరన్న మాట నీనోడికి ఎట్లా వచ్చిందయ్యా తాతనాడి సంసారం తండ్రులనాడి సంసారం అయ్యా తాతనాడి సంవత్సరానికి ఏనాడు ఏరబంధం లేదో అన్నారు మీ అన్నమైనంపి రాదు రాజవేలే రవాయి నీకు తెలియదు వండకుండా కాడికి పోయి వండవండి అరుచుకునే రేవు నాకెరకలేదు తోడబుట్టిన చెల్లెడుగా మీ అన్న ఆదుకున్నాడు మనం ఏం తెలియని వాళ్ళం మనకి ఏం పోసిండయ్యా నా అన్నకు రాలే ఆ మాట నాకు రాలేదమ్మా నా వదిన మాయలంబిదేవి కీరన్న మాట వచ్చింది కాబట్టి తమ్ముడు ఆడేవాళ్ళ కీరన్న మాట రాకనే ఊకోలు వచ్చింది కాబట్టి మంచి మాటతో ఏరవడాలి ఏరవడపోతే తప్పుడు ఏదన్నా వచ్చినోడ మాట అంటే నీ మనసు తిరిగిపోతుందిరా మంచి మాటతో ఏరవడదామని ఏరు పోసిండు కోట్ల దరసి కట్టిన కొత్త మాల మన పాలకు వచ్చింది కొడుకును తీసుకొని కొత్త మాల గాడి పోవాలి బాము రమ్మని భార్య తీసుకొని కొడుకుని కొత్త మాల చూడండి గిట 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 అరలే సామి రామ తల్లి తోడి ముగ్గురైతే కుడి ప్రాణి కొత్త అంటే బాడపంటే ఆవుల మంద పోతుంది ఆవుల మందలో దూరం కూడా ఆర్తి ఒక్క తుమ్ముడున్నారా అమ్మ తుమ్ము తమ్ముడు తల్లితోటి ముగ్గురు పుత్తమాల పెట్టిన మైనంపి రాజా మరదన్ను కళ్ళ చూసని రామచేరా రారా కొడుకు కుడి ప్రాణం పెట్టి లోకిలు నిన్ను అన్నాడు కడప కడిగి 5 గుడ్డు పెట్టి కూరడు పెట్టి 3 రాళ్ళ పోయి పెట్టి అన్న తమ్మినింట పాలు కూడా పొంగి ఇచ్చనే రామచేరా మరదలా కొడుకు బయలువమ్మ చదువుకునే పిల్లగాడు మన కొడుకు పేరుకు రావాలని అన్నాడు తమ్మిని ఆ మరదలను కొడుకుని ఇంటదోని బడికి పోయి రాగా జాగ్రత్త బిడ్డ అన్నాడు నా భార్య ఏమన్నదా ఏరు పోసి అత్తే నీకు కోడిగుడ్డ కోడిగుడ్డు ఎన్ని కోడిగుడ్డు ఇచ్చింది భార్య వాడికి అంతా ఉన్నట్టు బిరాదు కాదురా ఏరి పోతున్నాము ఇంటికి రానే వస్తాండగా వచ్చో కూర
గుడ్లు పెట్టాలి మావా మానవా. మూడే పెట్టుకోను మూడో పెట్టి ఐదో పెట్టి రావే. వస్తానాగవయ్యా అయ్యో వస్తానాగవయ్యా వస్తానాగవయ్యా కండలాంటి దర్వాజా ఏందండి ఏరం వచ్చేసారా? ఏరం వచ్చేసారా? ఇంగ్లీష్ మాట్లాడుతుంది మొగడు నా జిట్టాడే నా లెక్కని మొగడు ఏయ్! తమ్ముడు ఏడ్చిండు కాదు. తమ్ముడు ఏడిపించు భద్రకుందిగా ఏ రద్ర వాడకో ఏ రద్ర అంటే ఏంద్రుడు పోరానికి ఏరు పోసత్తివి దానికి అర్థం లేదు రా. ఏరు వాడేమన్నా లంచ్ చెబుతావు అన్నది. అన్నది ఏది పడదాం అయితే అది లోక పరగాకులు తమ్ముడు నీకు ఒక్క బాల్ రా, నాకు 7 వాళ్ళు అన్న. అంటాడే మూడు పెడతా మూడు పెడతా పోనీకి ఇలా గుడ్లు కోడి వారు బాగా మూడు పెడతా ఏంద్రు కొనకాచి పెడతా మొగడు కాదని పిల్లలు బాగా కదా మన తాగుతా. వాడికి పడతామో నీకు. తమ్ముడు నీకు ఒక్క బాల్ రా, నాకు 7 వాళ్ళు అన్న. నోటికి వెళ్ళి మాటలు లంగనే ఈ కుప్పుల రాక పైలే ఇజ్జే పైన పెద్ద మనుషులు అందరూ అన్నారు. ఏమన్నారు పెద్ద మనుషులు? అయ్యా మైనబిరాజ్ అయితే నీకు పద్ధతి కాదు. మా ఊరి నేను సాలు చెప్పి పోతావా? మీ తల్లి గర్భం 2 భాగాలు పుట్టిలు కాబట్టి శరి అర్ధరాజ్యం అన్నారే పెద్ద మనుషులు. నీ రాకపల్ల పెద్ద మనుషులు నీ పెద్ద మనుషుల తాడదేంపో మళ్ళీసారి రమ్మంటే తారే పెద్ద అయ్యో ఇక మనవడ ఏర్పడతాం వచ్చి ఇక పూల కాడిపోతే పొతమైన పూలు వస్తామని వేరే పొతంగాని పువ్వులు మనకు వచ్చినాయి. వరమోగి ఇక మెదిగినట్టు తమ్మిని వేడి మెదిగినట్లు మనకు వచ్చినాయి. పాలిచ్చే బర్రు తమ్మిని వేడి పాలి అని బర్రు మనకు వచ్చినాయి. మన పొరగాలకు పాలెట్లా బాటడి తనురా వాడు బాట పడుకొని వస్తాను సేమీలు చేసుకుంటారు కావచ్చు. నేను జర్జావునా గౌడు బైరినా ఆ బాడకావు బాటి పడుకొని వరకు వస్తాను ఇక్కడ అయ్యోని అయ్యములేమేంది గంజు పట్టుకొని రాకపోయినా పెద్ద గంజులో పోతున్నాను. నారి మరి మళ్ళా ఇళ్ళ కాకపోతే ఇళ్ళ పాలి ఎట్లా వచ్చేసింది కోట ధర చేసిన కొత్త మాలు కొత్త మాలు తమ్మిడికి పోయినది పాత మాలు మనకు వచ్చింది కొత్త మాలు తమ్మిడి ఉన్న పేదరు సత్తాను. అందుకే మా సప్పుల బయానికి రావాలి 12 సప్పులు చెప్పని నా ఉన్న రక్క నా పిల్లలు లాగానే చూస్తాను కదా ఆమె సత్తాను అన్న. ఆమె కాదు పోలీసు వాళ్ళది. ఎన్ని నేర్చుకుంటారు ఇక మీరు అన్ని చెప్పాలి వీళ్ళకు సైరలు అన్ని చెప్పాలి అన్ని చెప్పాలి. 4 గంటలకు కాలేజ్ అవ్వాలి. అవును అయితే కొత్త మాలు వాళ్ళకే పోయింది భూములు మంచి మంచి వాళ్ళకే పోయినాయి. ఏరు వాడదాము అంటే నా పెన్ను ఎన్ని లక్షలు దాచిన అనుకో ఏం దాచినవే ఏం లేదు 2 చేతులు ఎన్నికేసుకున్నది అంతే ఏరబడదాం మోడ గిట్ల మాత్రం మోడ గట్ల మంచి కత్తి ఏమున్నది సీతాల బాధ అంటే షిప్పే గది ఎత్తివి షిప్ప గది కానీ తనురా ఏ దేవురంగా కంటే కూడా ఇళ్ళ పండగ కాదు ముందున్నది మూసూరులో పండగ పడి చిట్ల పొగ సూరుతాడు చెప్తా గుడ్లేవే గుడ్డు పెడతాను చేసిన ఎవరో వాడకావు గుడ్లు లేవు ఏరు పోసేస్తామో నీకు కోడి గుడ్డ అని పెడతా ఒక్క గుడ్డ రండి లేదా ఒక్క గుడ్డ లేదు నీకు 2 గుడ్లు లేవు ఈ ఒక్క గుడ్డు కూడా లేదు. ఆ గుడ్డ సీ గుడ్లు అయినాయి పో అగో వాళ్ళ దగ్గర తెచ్చిన ఎక్కడ తినవాలంటే కూడా రేపండి అనుకున్నాడు కాడి పోయి తినడు రాజమేలుతున్నారమ్మా
నోట్ల వేళ బుక్కిట్ల విస్తే ఎవరి కర్జంగా అన్నరాడా పొలగాని ఒక్కనే సంపుదామో అనుకున్నా కోరని ఒక్కని చంపితే పీడవాయేది కోడి కొయ్యది యారాలు కావాలి మరిది ఉచ్చ కొడుకు శామంతి రాలు కావాలి ముగ్గురు వచ్చేదంటే పీడ పోతుంది కోడి పోతుంది ఆ రాజ్యం ఈ రాజ్యం అంతా ఒక్క దిక్కది నా కొడుకులు కోటీశ్వర్లు అవుతారు పాపగారి మాయల దేవి వాళ్ళ కొరకు కన్నా నువ్వు మరి గసని మొగడు ఉండాలి మొగోడు ఏంటి ఏమంటావు ఆయన తెలవెట్టాక నాకు రాదు సగం చెప్తుంది అంటివి ఏంటిది ఏమంటారు ఇగో నా గుణం లెక్కనే ఉండరు మీ గుణం మాకు చెప్పకూర్రి మీరు ఆయకబల సాలం చెప్పకూర్రి మరదలు నడుచుకున్న సముద్రకైతే ఏర్పాటు ఉండు యారన్న దగ్గర తీసుకున్న సముద్రకైతే ఏర్పాటు ఉండు మరిది పిల్లగాళ్ళకి అన్నం పెట్టి అరుచుకున్న సముద్రకైతే ఏర్పాటు ఉండు ఇంటికాడ యారాలతో కొట్లాడే మరదలతో కొట్లాడే ఈ కథకడికి వచ్చి మందిరం ఎక్కి సాలు ఎప్పుడు మళ్ళా మంచుకునే ఓహో నాకెరకలేదా రాయకబడిలో సాలు ఏంది కొడుకు వాళ్ళ పాలు విడికి గాడి పాలు అమ్ముతాడు ఏ పాలు అయితే పైసలు వచ్చింది ఎక్క మందో మందు మందల అన్నమాట మాల మీద ఉన్న మాయల మీద శివలా పడ్డదేనా మందులోడా కోరకున్నా మళ్ళీ ఇవ్వలేవా అడిగినంత మాటి మాటి మందులో సంగతి ముందరకు లేదా మాటి మాటి మందులో మాటి మాటి మందులో సంగతి ముందరక లేదా మాటి మాటికి మందులో దగ్గుకు దమ్ముకు గాడిద పాలు దబా మాల దిగింది అమ్మ అందులో దగ్గరకు వచ్చింది ఓమా ఏందమ్మా ఓమా నీ పేరేం పేరు బిడ్డ మందుల కోడిగాడు మందుల కోట అన్నా ఏమేమి మందులు ఉన్నాయి ఓ రకరకాల మందులు రకరకాలండి ఏం మందులు ఓ శక్తిను ఓ భూచక్రం నాలుగుమ్మడి తీటకోయిల గుడ్డెలు షేరు చెప్పు ఏదమ్మా అయితే కానీ మర్రగా మందులు ఉన్నాయా ఓ అమ్మా మనుషులు వచ్చేదా ఓ రకరకాల మందు అట్లయితే అట్లే కానీ ఆకిట్లా మాట్లాడుకుంటే అంటే మందులతో దీనికి ఏమాక్కరా అని చూడరా రేకపల్లి చూడరా గవంతో దీనికి ఏమాక్కరా అని రేపు పొద్దుగల చెక్కింగ్ పెడితే బుకింగ్ అవుతా మందుల కోటన్నా ఇంట్లో రమ్మంటుండి ఓ అమ్మా ఇంట్లో రమ్మ తలపెట్టిందమ్మా నిన్ను చూసినా భయం వేస్తుందమ్మో ఏం భయం ఇంట్లో కొడుకులు లేరా నీ కొడుకులు ఎవరు ఏం చేయాలమ్మో ఆటోమేటిక్ రమ్మంటాడు కానీ నా మొడుకోలేడు నీ మొగలు మరి ఏం చేస్తామో
పటన్నా బామ్మ ఎన్నో చెప్పమ్మా రా బిడ్డ నేనేమన్నా బిడ్డ నేనేమన్నా ఇంకా మరణంగా మందులు ఉన్నాయా మనసు వచ్చిందండి మనుషులు మాది వచ్చేది ఉన్నది ఓ నేను వచ్చినాక 6 నెలలకి మా మామ వచ్చిండు అత్త చచ్చిపోయేది ఉన్నది ఏడ తిరగ మందికి ఆమె వచ్చింది వేసుకెళ్ళ పాదని ఎవరు 5 అన్నది ఏందన్నట్టు అసలు నా గురించి ఏమంటున్నారు మీరు మూడు వచ్చేది ఉన్నది అవో అదే ఇటు ఆయన వాడు బతకాలి మొగలికి అన్నమే సరుకున్న సోదరికి జరపడు మరిది వచ్చేది ఉన్నది ఆపు అప్పులే పుర్లేదు అయిపోయింది దగ్గర ఉన్నది అప్పుడే తెల్లారి ఆదివారం మనకి ఎరకలేదా అందుకే 11 గంటలకి 10 గంటలకి మూసేందుకు అందుకే తెరిచినాం అయ్యే చెప్పు ఏడ చచ్చిపోయేది ఉన్నది ఇంకా ఏడల పిల్లలు వచ్చేది ఉన్నది 3 మందం అయితే మంది అవుతుంది కొడకా 3 మంది తేబాడైతే పైసలు 3 నెలల 12,000 3 నెలల 12,000 బుచ్చకాల బుద్ధి పోనిచ్చుకోర్రా మీరు ఈ బుచ్చకాల బుద్ధి పోదా మీకు ఓ 20-30 వేలు అడిగితే అయ్యమూలు ఏమైందిరా ఓ అమ్మ మా తల్లి పెట్టగల తల్లి బాంచను పొద్దులేసి నీ ఎవరి ముఖం చూసి నా పిల్ల ముఖం ముగ్గురు మంది ఆకుపొడి ఇస్తాను ఎట్లా పెట్టాలి ఎట్లా పెట్టాలి చెప్పి ఎట్లా పెట్టాలి ఎరికేనా పెట్టాలి ముగ్గురు మంది వేసరి పెట్టాలి సరి పెట్టాలి మరి అంపద్దు వేసరి పెట్టేప్పుడు అన్నం అంటే అప్పుడు ముందు దాడపై కట్టుకో ఇట్లా ఇట్లా కట్టుకోకపోతే ఏమైతుంది ఓ నువ్వే ముందు తిరిగి కట్టుకోము నేను చేస్తానా మళ్ళా కెక్కునా అవ్వ నా పొలం లాగా అవుతారు నేను ఉండాలి అన్నం పెట్టేప్పుడు ముందు దాడపై కట్టుకోవాలి ఉడుకుడుకు ఆవిరిని ముక్కు కొట్టినా అనుకో జడ్జనక కట్టుకోమ్మ కట్టుకోమ్మ వద్దు నాకు ఇగో అమ్మ ముగ్గురు మందం ఇచ్చిన ఆకుపోటి మర్చిపోయా మరి దమన దాడిపై కట్టుకోవాలి లేకపోతే జడ్జనక కట్టుకోము ముగ్గురు మందం 3 నెలల 12,000 నువ్వన్నవే 20,000 పట్టుకురా ఎండ పెట్టడం నేను తీసుకున్నా చల్లడి కొనవు నా ఎరికేనా ఆకలి అయితే గడకపోటు ఉంటాయి కడకపోతే అన్నమే పెడతా పో అమ్మ పైసలు ఏమైనా తలపేసిన ఏందమ్మా పైసలు ఏమైనా తలపు తెచ్చి ఏందమ్మా ఇది చేస్తుంటూ మా ఇంట్లో కూడా సొచ్చిండు ఎవడ వచ్చిన మందులు వచ్చిండు మర్రగాల మందులు నాకు ఎట్టి మేరలు దమ్ము మారేం దంపు అంటాండి బాడక వచ్చి రాళ్ళు 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 వినా నీకు మొగ్గులు ఆడతాడు కుడి కాలిపో నీ మొగ్గుడు మునిగిపోను నేను కుక్కలు కూలుతాయి నక్కలు కూలుతాయి మా ఇంట్లో కూడా సొచ్చిండు అమ్మగారి మాయలమ్మిదేవి ముగ్గురు మందం ఇసవానం వండుకోవాలనుకున్నది వాడైతే రాణి నమ్మగారు వచ్చినాక నా భర్త వచ్చినాక నా భర్తతో మాట చెప్పినాక ఎందుకొరకు మరి మా యారలు ఇచ్చిన కొడుకు శాపతిరావు మా ఇంటికి ఎట్లయితే అత్తరు మా ఇంటికి విందు భోజనం అని పిలవాలి పాపగారి మాయలమ్మ ఏమి ముగ్గురు మందము మూర్తికి దాటపోయి కట్టుకున్నది ఇసపన్నం అన్నింది ఆ చోట పెట్టి రాని పెద్దలే నా వాడే వాడు మరి మాయల మీద ఏ పన్నా రాదనుకున్నాడే తమ్మిని ఖచ్చితంగా కూడా చూసి ఇక మేడల్లో అనంది వస్తారన్నాడు రాదులా రాదులైనా భగుల వేది కట్టడు వేడి
రంగురాలా రాజు వస్తా ఉన్నదో రాజు. మా బంగారం వెతికైనా ఆ బంగారం బయటికి వచ్చినప్పుడు మాయలమ్మ దేవి ఆ పాప కడితే పన్నాగం అండి అయ్యా బిందు భోజనాలు పెడదాం ఏరువాట సందర్భంగా బామాయి గారు మరి ఏరు పడదామంటే నా భార్యకు ఆత్మకల్లది కదా అవ్వ. ఇక భార్య మాట నిజం అనుకున్నాడు. ఇక వంటలు మాత్రం తయారు చేయి నేను ఊళ్ళో పోయి అందరు చెప్పొస్తాను అన్నాడు. అందరికి చెప్పొస్తానయ్యా నీ తమ్ముడు రావాలని నా యారాలు నీ మరదలు నీ తమ్ముడు కొడుకు రావాలి. ఊళ్ళో రచ్చ నడుతుంది రాకుండా నడుతుంది కానీ నీ తమ్ముడు మర్చిపోవద్దయ్యా. మరిది రావాలి యారాలు రావాలి కొడుకు రావాలి. నా కొడుకు అయితే నన్ను పెద్ద మా చెల్లె మా యారాలు నీ మోతుంది అక్క అక్క వాళ్ళు రావాలి తీసుకొని రాకపోవాలి ఊరలో ఉన్నదే రావదే ఇంటికి రాలే వచ్చిన నిమోదిదేవి కళ్ళ వచ్చింది మా ఇంటి భగవంతుడు వస్తారు మా బావయ్య అని కూర్చుంది కుర్చీ లేచింది ఆ చూడండి నిలబడ్డది బావయ్య ఇంటి గదిలో వస్తారా బావయ్య మా అక్క మాయలమ్మిదేవి బాగున్నదా బావయ్య బాగానే ఉన్నది ఎదారే మరి 7 కొడుకులు చిత్రిక భరణిక రాజు బాగున్నారా బావయ్య బాగున్నారమ్మా బావయ్య ఏం పని అడిగింది ఎందుకనక వచ్చినావు బావయ్య బావా ఏళ్ళు పడ్డ సందర్భంగా మీ యొక్క మాయల మీదే ఊరికి విందుపోయారు నా యారాలు రావాలి నా మరిది రావాలి నా బంగారం నా కొడుకు రావాలని కొడుకు ఎటు వేయండి అమ్మా కొడుకు చావంతి రాదు బలేవో ఇంటికి రాలేదు బావయ్య బడి పోయి వచ్చినాక కొడుకును తీసుకుని మీరు పాతమాల కాడివ్వండి మీ గదిరి కడే పోయి గదిరి వస్తాను